ఇంకా కొన్ని గంటలలో విగ్రహ ప్రతిష్ఠ జరగబోతుంది. అంతా అయిపోయింది, పిల్లలు అయిపోయింది, స్లాబ్ అయిపోయింది. నమ్మరు మీరు, మళ్ళీ అదే సెంటర్ పాయింట్ ఉంది. ఇప్పుడు నేను చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తుంది. నేను ప్లాన్ చేసింది ఏంటంటే స్థపతిని పిలిచేసి ఇటు 3 ఫీట్లు ఇటు 3, అంటే యాక్చువల్గా ఇక్కడ రావాలి అది. ఓకే, ఇక్కడ రావాల్సిన సెంటర్ పాయింట్ యాజ్ ఇట్ ఈస్ వచ్చింది. ఓకే, అంటే మనం ఎన్ని అనుకున్నా భగవంతుడు ఏం చేయాలో అది చేస్తాడు, అది మనకి ఇక్కడ తెలుస్తుంది. మరకతలింగానికి పూజ చేస్తే అసలు ఎట్లాంటివి మనకు జరుగుతాయి? ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కానీ, లేకపోతే అనారోగ్య సమస్యలు కానీ, ఇంకే రకంగా అయినా మానసిక ఒత్తిళ్ళు కానీ ఏమన్నా ఉంటే మరకతలింగానికి అభిషేకం చేస్తే అన్నిటి నుంచి విముక్తులు అవుతారని చెప్పి మన పురాణాల్లో ఉంది. కాబట్టి ఇష్టపూర్వకంగా 5,000 ఇచ్చినా, రూపాయి ఇచ్చినా, 10 రూపాయలు ఇచ్చినా వాళ్ళు ఇక్కడ వచ్చి భగవంతుడి దగ్గర సమర్పిస్తేనే తీసుకున్నాం. వాళ్ళు ఇష్టపూర్వకంగా మేము ఈ మనది కదా నువ్వు చందాలని చెప్పి కొన్ని చోట్ల చందాలు వసూలు తెలుసు కదా, మీరు ఇవ్వండి ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్పి అంటారు. ఎక్కడ అసలు అడగలేదు. ప్రతిష్టతో పాటు ఇంకెక్కువ అవుతుంది. 60 lakhs వర్త్ అయితే నా ఓన్ ఎక్స్పెండిచర్తో వర్క్ అయితే చేశాను. ఓకే, అంటే టెంపుల్ మొత్తం ఇదంతా కంప్లీట్గా. మనం టెంపుల్ కట్టేటప్పుడు ఎన్నో ఆటపోట్లు మనం ఎదుర్కొంటా ఉంటాం. అసలు నిద్ర పట్టదు. సో నిద్రలో ఏదేదో వస్తూ ఉంటుంది. సో అట్లాంటివి ఏమన్నా సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారా? డెఫినెట్లీ. ఒక టెంపుల్ స్టార్ట్ చేసి 4-5 ఏళ్ళు అవుతుంది. సో మల్కాజిగిరి ప్రజలందరికీ సో మంచి టెంపుల్ రాబోతుంది. సో కొన్ని గంటలల్లా సో మీరు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే అంటే మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు కానీ, ఏమైనా ఆర్థిక ఇబ్బందులు కానీ, సో ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నా కానీ సో మొత్తం పోతాయి. ఎందుకంటే మరకతలింగం అనేది ఒక లింగం యొక్క ప్రత్యేకత ఎవరికి తెలియదు. సో ఇక్కడ మల్కాజిగిరి శివనగర్లో సో ప్రతిష్ట జరగబోతుంది 24, 25, 26. సో మీరు అందరు రావాలి. సో గ్రాండ్ సక్సెస్ఫుల్గా చేయాలి. సో విగ్రహ ప్రతిష్ట అని చెప్పేసి నా మనస్ఫూర్తిగా శివ స్టూడియోస్ త్రూ నేను కోరుకుంటున్నా. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ప్రెజెంట్ మనం మల్కాజిగిరి దగ్గర శివనగర్లో ఉన్నాం. సో ఎందుకంటే ఇక్కడ శ్రీ ఉమామహేశ్వర మరకతలింగ సహిత దేవత విగ్రహ ప్రతిష్ఠ జరగబోతుంది. అంటే మరకతలింగం యొక్క ప్రత్యేకత ఏంది, అసలు ఆ లింగాన్ని మనం పూజిస్తే అసలు ఎట్లా ఉంటుంది, అసలు ఇక్కడ టెంపుల్ ఎందుకు పెట్టాలనుకుంటారో సో టెంపుల్ చైర్మన్తో మనం మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో పదండి టెంపుల్కి వెళ్ళిపోదాం. సో ప్రెజెంట్ అయితే మనం టెంపుల్ లోపలికి అయితే రావడం జరిగింది. సో మనతో పాటు టెంపుల్ యొక్క చైర్మన్ గారి అబ్బాయి మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో నేను ఇక్కడ మరకతలింగం యొక్క లింగంని మీరు ప్రతిష్ఠిస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అంటే మరకతలింగం సో మన హైదరాబాద్లో మనం చూసుకుంటే నాకు తెలిసి 1-2 చోట్లనే ఉంది. సో అంటే మరకతలింగం యొక్క ప్రత్యేకత ఏందో నేను తెలుసుకుందాం అనుకున్నా. సో మీరు ఇక్కడ పెడుతురని నాకు తెలియగానే మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడి మీతో ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. సో అంటే టెంపుల్ ఎందుకు పెట్టాలనుకున్నారు అసలు మీరు? అంటే యాక్చువల్గా ఇది 1986లో మా ఫాదర్ ల్యాండ్ ఇచ్చారండి. ఓకే, ల్యాండ్ ఇచ్చి అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి ఒక చిన్న రూమ్లో లింగమ్మ నంది పెట్టేసి స్థాపించడం జరిగింది. దాని తర్వాత గత 40 ఏళ్ళుగా అక్కడ మేము రకరకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భజనలు, పూజలు, మహాశివరాత్రి, ఈ కంప్లీట్ ఏరియా ఏదైతే ఉందో మొత్తం ఒక 3-4 వేల మంది. ఆ రోజు శివరాత్రి రోజు అసలు మనం టైం ఉండదు, అట్లా ఉంటుంది. సో ఈ కాలనీ ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఈ శివుడి పేరు మీదనే శివనగర్ కాలనీ అని చెప్పి మా ఫాదర్ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు 1986లో. అది అలా వస్తూ అంటే 2015లో నేను ఇది యాక్చువల్గా మా ఫాదర్ ఏంటంటే మా వీరశైవ లింగాయత్ సంఘానికి ఇచ్చారు. అదే 2015లో నేను ఈ మల్కాజ్గిరి ఏరియాకి లింగాయత్ సమాజ్కి అధ్యక్షుడిగా అయినా నేను. అయిన తర్వాత ఆ పాతది అట్లాగే ఉంది. ఒక 2-3 years అయిన తర్వాత 17లో 18లో కొంచెం ఒక గోడ కొంచెం ఇదవుతుంటే చూసి అందరం అనుకున్నాం గుడి కట్టాలని చెప్పి. వాళ్ళు గత సంవత్సరాల నుంచి కూడా అనుకుంటున్నారు. బట్ ఆల్ ఆఫ్ సడన్ కట్టేద్దాం అని చెప్పి అప్పుడు కొంచెం యంగ్గా ఉండే, చలో కట్టేద్దాం అని చెప్పి
వాగ్దానాలు చేయడం జరిగింది. Okay. అయిన తర్వాత ఏమైంది, ఒక ఆల్ ఆఫ్ సడన్ ఒక 5 డే మీటింగ్ పెట్టినాం. మీటింగ్ పెడితే చాలా మంది వచ్చారు, కడదామని అన్నారు. అంతా అయిపోయిన తర్వాత సో నేను కూడా ఉత్సాహంగా కట్టేద్దాం, ఒక 1 yearలో అయిపోతుంది, 2 yearsలో అయిపోతుంది అని అనుకున్నాను. కానీ పరిస్థితులు ఎట్లా వచ్చాయంటే జరగలేదు, అది సంభవం జరగలేదు. 2019లో ఇక నిర్ణయం చేసుకున్నా, ఏదో ఒకటి చేద్దాం, ఫస్ట్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం ఇనిషియల్గా అని చెప్పి ఇక్కడున్న లింగాన్ని పక్కన మనకి ప్లేస్ ఉంది, బాలాలయం, చిన్న ఆలయం మనం ప్లేస్ చేసి అక్కడ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి స్ట్రగుల్ అవుతూ 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 ఇక్కడ వరకు ఇప్పుడు ఈ ఆలయం ఈ స్థాయికి చేరుకుంది. ఓకే, అంటే నాన్నగారి పేరు ఆలూరి అప్పారావు అండి. ఓకే, మీ పేరు? నా పేరు ఆలూరి ఈశ్వర్ ప్రసాద్. ఓకే, అంటే మొత్తానికి ఇప్పుడో నాన్నగారు ఇచ్చిన స్థలంలో మీరు పెట్టాలని చెప్పేసి అనుకున్నారు, వాగ్దానం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అది ఎట్లయినా నెరవేర్చాలని చెప్పేసి ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా మీరు ఇప్పుడు కడతా ఉన్నారు. సో అంటే మరకతలింగంనే పెట్టాలని ఎందుకు అనుకున్నారు అసలు? అంటే నాకు ఎప్పటి నుంచి అంటే మన వేదాల్లో పురాణాల్లో ఉంది. సో జనరల్గా ఏంటంటే కాశీ నుంచి కానీ లేకపోతే నర్మదా నుంచి బాణలింగం తీసుకొచ్చి పెడతారు, అది అన్నిటికన్నా శ్రేష్టమైంది. సో దాని తర్వాత కొందరు ఏంటంటే స్ఫటికలింగం పెడతారు. అవును, మన సిటీలో అయితే దాదాపు 1-2 కన్నా ఎక్కువ లేవు మరకతలింగాలు. నాకు అనిపించింది ఎట్లాగో ఇంత స్ట్రగుల్ అయ్యాం కదా, లేట్ అయ్యింది, ఎట్లాగో 4-5 ఏళ్ళు సమయం పట్టింది మనం మొత్తం ఆలయం ఈ స్థాయిలో రావడానికి. మరకతలింగం పెడితే బాగుంటుందని చెప్పి నేను ఎప్పుడూ అనుకున్నాను, అది ఇప్పుడు కార్యరూపం దాల్చింది. ఓకే, సో అంటే ఫస్ట్ మీరు ఇక్కడ అంటున్నారు అంటే ఇక్కడే ఫస్ట్ శివలింగం ఉండే? ఎస్. ఓకే, ఈ ప్లేస్లోనే? ఈ ప్లేస్లో. ఓకే, సో ఆ లింగాన్ని ఎక్కడ పెట్టడం జరిగింది? పక్కన పెట్టామండి. ఓకే, పక్కన పెట్టారు. అయితే ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది. ఓకే, ఇప్పుడు ఈ సెంటర్ ఉంది కదా మీకు, ఈ పైప్ కనిపిస్తుంది. అవును, ఆ సెంటర్ ఏదైతే ఉందో ఫస్ట్ మన లింగం ఏదైతే తీసాం కదా అదే సెంటర్. అయితే విచిత్రం ఏంటంటే మేము కంప్లీట్గా ఆలయం ఇప్పుడు సెంటర్ పాయింట్ ఉంది కదా, ఆ వెనకాల నుంచి మేము ప్లాన్ చేసింది ఏంటంటే 3 ఫీట్ల లోపలికి 3 ఫీట్లు ఇట్లు పిల్లర్స్ అన్ని బేస్ చేసి చేసినాం. ఓకే, చేసి ఇది కరెక్ట్గా ఇంకోటి గమనించాలి మీరు, దానికి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా ఉంటుంది. అవును, ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా ఉంటుంది. ఫస్ట్ అట్లాగే ఉంది. నేనేం చేశానంటే కొంచెం తప్పినా పర్లేదు, గుడి లోపలికి ఉండాలి, మనకి వెనకాల ప్రదక్షిణ గుడి బయట నుంచి చేయాలని చెప్పి ప్లాన్ చేసిన. ఓకే, అంతా అయిపోయింది, పిల్లలు అయిపోయింది, స్లాబ్ అయిపోయింది. నమ్మరు మీరు, మళ్ళీ అదే సెంటర్ పాయింట్ ఉంది. ఇప్పుడు నేను చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఓకే, నేను ప్లాన్ చేసింది ఏంటంటే స్థపతిని పిలిచేసి ఇటు 3 ఫీట్లు ఇటు 3, అంటే యాక్చువల్గా ఇక్కడ రావాలి అది. ఓకే, ఇక్కడ రావాల్సిన సెంటర్ పాయింట్ యాజ్ ఇట్ ఈస్ వచ్చింది. ఓకే, అంటే మనం ఎన్ని అనుకున్నా భగవంతుడు ఏం చేయాలని చేస్తాడు, అది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకే, అక్కడే ఉండే పాతలింగం కంప్లీట్. ఈ మొత్తం కొండ ఉంది కదా శివనగర్ కాలనీ, గుట్టకి కంప్లీట్ ఏనా అంటారు, గుట్టకి షార్ప్ పాయింట్, ఎవరెస్ట్ కి ఇట్లా షార్ప్ పాయింట్ ఉంది, ఆ షార్ప్ పాయింట్ లో లింగం పెట్టారు అప్పట్లో. మళ్ళీ అదే ప్లేస్ లో అదే జరిగింది. మేము ఎన్ని అనుకున్నా కూడా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కంఫర్ట్ ఉంటుంది, వెనకాల నుంచి ముందుకు చేద్దాం అనుకున్నా కూడా జరగలేదు. ఓకే, అంటే నాకు తెలిసి ఒక టెంపుల్ కట్టాలంటే చాలా కష్టం. అంటే దేవుడు చాలా అది చేస్తూ ఉంటాడు. సో అంటే వీడు కట్టగలడా లేదా అనేది పరీక్షిస్తూ ఉంటాడు నిజం చెప్పాలంటే. ఎందుకంటే ప్రీవియస్ కూడా నేను ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆ చైర్మన్ని నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఆయన కూడా చెప్పడం జరిగింది, అంటే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి సో విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగిందని చెప్పేసి. అంటే నాకు తెలిసి ఇంకా కొన్ని గంటలలో విగ్రహ ప్రతిష్ఠ జరగబోతుంది. సో మరకతలింగాన్ని ఎక్కడ రెడీ చేయించారు ఏంటి? అంటే యాక్చువల్గా ఇది ఇక్కడ లోకల్లో దొరకదండి. జైపూర్లో మనం స్టోన్ తెప్పించి, ఆళ్ళగడ్డలో మనకి క్లోజ్ ఒక ఆయన మంచి సంజీవ అని చెప్పి శిల్పి ఉన్నాడు, ఆయన దగ్గర మిగతా విగ్రహాలు అన్ని కలిపి ఆయన దగ్గర తేవడం జరిగింది. ఓకే, సో అది చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? అంటే దాదాపు 2 నెలలు టైం పట్టిందండి. అన్ని విగ్రహాలు తయారు చేయడానికి 2 నెలలు టైం పట్టింది. స్పెషల్గా అది ఇంకోటి ఏం జరిగిందంటే, మేము ఆల్రెడీ ఒక మరకతలింగం మన కోసం రెడీ చేసి పెట్టాడు. రెడీ చేసి పెడితే మేము ఒక 15 days బ్యాక్ వెళ్ళి చూస్తే కొంచెం సరిగా లేదు. ఆయన మళ్ళీ స్పెషలిటీస్ తీసుకొని, అన్న నేను నీకు ఎట్లయినా మంచి ఇస్తా అని చెప్పి మళ్ళీ తెచ్చి మళ్ళీ ఇంకోటి చేస్తే ఇప్పుడు తెచ్చింది అది. ఓకే, కొంచెం ఏదో కొంచెం అంటే బాగానే ఉంది, బట్ నాకు అనిపించలేదు, నేను అనుకున్న షేప్లో రాలేదంటే మళ్ళీ పాపం వేరే స్టోన్ తెచ్చి తనకి నష్టమైనా కూడా మళ్ళీ చేసి ఇచ్చాడు. ఓకే, అంటే ఇప్పుడు నాకు తెలిసి 3 రోజుల్లో 4 రోజుల్లో మొత్తం కార్యక్రమాలు జరగబోతున్నాయి. సో ఎవరెవరు రాబోతున్నారు? సో ఎట్లాంటి అంటే విగ్రహ ప్రతిష్టకు ముందుకు ఎట్లాంటి పూజలు చేయబోతున్నారు? ఎస్, అంటే ఇప్పుడు 3 days పూజలు జరుగుతాయండి. 24th, 25th, 26th ఫైనల్. 24, 25 ఉదయం సాయంత్రం హోమాలు అన్ని జరుగుతాయి, యథావిధిగా కార్యక్రమాలు జరుగుతాయి. ఒక రోజు వాటర్లో పెడతారు, ఒక రోజు ధాన్యంలో పెడతారు. 3rd డే లాస్ట్ ఏంటంటే పూలు పండ్లు పుష్పాల్లో విగ్రహాలు పెట్టి నెక్స్ట్ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది.
ఓకే. అంటే మనకి ఈ కార్యక్రమానికి మన గన్నవరం నుంచి విశ్వేశ్వరానంద భారతి స్వామి అని చెప్పి ఆయన వస్తున్నారు. ఇంకా 2-3 స్వామీజీలు వస్తున్నారు వాళ్ళ ఆధ్వర్యంలో. ఇంకోటి మన శ్రీశైలం పూర్వ ప్రధాన అర్చకులు మల్లయ్య స్వామి గారు, ఆయన మాకు బాగా ఆప్తులు, ఆయన కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. ఓకే. సో మొత్తానికైతే 3 రోజులు అంగరంగ వైభవంగా పూజలు జరగబోతున్నాయి ఇక్కడ. సో అంటే ఇంకోటి ఏంటంటే మరకతలింగానికి పూజలు చేస్తే అంటే మంచి జరుగుతుంది అని చెప్పేసి నేను విన్నా. అసలు మరకతలింగానికి పూజ చేస్తే అసలు ఎట్లాంటివి మనకు జరుగుతాయి? అంటే యాక్చువల్గా ఏంటంటే పురాణాల్లో ఉంది కానీ మనకు తెలియదు. ఓకే. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కానీ లేకపోతే అనారోగ్య సమస్యలు కానీ ఇంకే రకంగా అయినా మానసిక ఒత్తిళ్ళు కానీ ఏమన్నా ఉంటే మరకతలింగానికి అభిషేకం చేస్తే అన్నిటి నుంచి విముక్తులు అవుతారని చెప్పి మన పురాణాల్లో ఉంది. కాబట్టి అదే ఇప్పుడు మనం సోషల్ మీడియా బాగా అవేర్నెస్ వచ్చింది కాబట్టి సేమ్ అదే ఆచరిస్తున్నాము. అంటే రానున్న రోజుల్లో నాకు తెలిసి మరకతలింగం యొక్క ప్రత్యేకతను చాలామంది తెలుసుకొని పూజిస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే. అంటే ఇంకోటి ఏంటంటే మీరు ఒక మాట అనడం జరిగింది ఇంతకుముందు అంటే ఆఫ్ కెమెరాలో, అంటే రాతి ఇట్లా అని చెప్పడం జరిగింది. సో దాని గురించి ఒకసారి చెప్పండి. అంటే ఇప్పుడు మామూలుగా జనరల్గా రాతి లింగం ఉంటుంది, దాని నెక్స్ట్ వచ్చేసి స్ఫటికలింగం, దాని నెక్స్ట్ వచ్చేసి మరకతలింగం అని చెప్పి పెద్దలు చెప్పడం వినడం జరిగింది. ఓకే. సో అంటే ఫస్ట్ మరకతలింగం, సో మరకతలింగాన్ని పూజిస్తే మంచి జరుగుతుంది అంటారు. మంచి జరుగుతుంది. ఓకే. సో అంటే ఇక్కడ ఏమేమి టెంపుల్స్ అంటే ఇంకా ఏమేమి విగ్రహాలు రాబోతున్నాయి? అంటే శివలింగం ఒకటేనా ఇంకా ఏమన్నా? శివ పంచాయతనం అంటారండి. ఓకే. మనకి టెంపుల్లో మనకి నైరుతిలో వచ్చేసి వినాయకుడు, ఓకే, వాయువ్యంలో అమ్మవారు పార్వతీదేవి, ఓకే, ఈశాన్యంలో వచ్చి విష్ణుమూర్తి, ఓకే, ఆగ్నేయంలో వచ్చేసి సూర్య భగవానుడు, ఓకే, మళ్ళీ ఇక్కడ నందీశ్వరుడు, ఈ ప్లేస్ లో నందీశ్వరుడు, అక్కడ ధ్వజస్తంభము, మన బిల్వ చెట్టు కింద జంట నాగులు. ఓకే. అంటే బిల్వ చెట్టు ఎప్పుడు పెట్టిరు ఇది మీరు, లేకుంటే అది మేబీ 30-40 ఇయర్స్ అయి ఉంటుంది. 30-40 ఇయర్స్ అయిందా? ఓకే. అంటే శివుడికి ఎక్కువ ఇష్టమైన పాత్రము. యాక్చువల్గా మేము ఒక పెద్ద మనిషి వచ్చాడనమాట చాలా ఏళ్ల క్రితము, అంటే ఒక 7-8 ఇయర్స్ బ్యాక్. మేము ధ్వజస్తంభం ప్లాన్ చేస్తుంటే ఆయన అన్నాడు, మీరు కరెక్ట్గా శివుడికి ఎదురుగానే మీకు బిల్వ చెట్టు ఉంది కాబట్టి మీకు ధ్వజస్తంభం అనేది అవసరం లేదని, అంటే అంత విశిష్టమైందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఓకే. కానీ నేను ఫస్ట్ టైం చూడ్డాను, నేను కళ్ళతోటి ఇప్పటివరకు నేను చూడలేను. అంటే మనం బిల్వపత్రాలను చూసినాం కానీ చెట్టును చూడలేను నేను ఇప్పటివరకు. సో చాలా పెద్దగా ఉండేది, కొంచెం మేము ఈ కన్స్ట్రక్షన్ వైజ్ కొంచెం అక్కడక్కడ ఇది చేసి కట్ చేయడం. ఓకే. ఇక్కడ ధ్వజస్తంభం, ఇక్కడ ధ్వజస్తంభం. ఓకే. ఎంత హైట్ ఉంటుంది? 18 ఫీట్స్. 18 ఫీట్స్ రాతిది. యాక్చువల్లీ ఇక్కడ వచ్చే ఆస్కారం లేదు, కాకపోతే మా స్థపతి ఒక ఆయన ఉన్నాడు, ఇక్కడ క్రేన్తో పెట్టేసి ఇక్కడ లోకల్లో మనకి తెలిసిన ఆయన చైన్ పుల్లర్స్ ఉంటారు, వాళ్ళు ఏదో మేనేజ్ చేసి పెడతా అని చెప్పారు. ఇక వాళ్ళ మీద భారం, భగవంతుడి మీద భారం. ఓకే. అంటే ఇక్కడ ప్లేస్ లేదు. జనరల్గా ఏంటంటే ఆ రాతి స్తంభం పెట్టాలంటే క్రేన్ కంపల్సరీ కావాలి. మేము మొన్న ఈ నందులు తెచ్చాము రీసెంట్గా 1 వీక్ బ్యాక్. రీపెయింటింగ్ అయిపోయిన తర్వాత నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు, మళ్ళీ నందులు తెస్తే మనుషులతో కాలేదు, మళ్ళీ ఈ చిన్న ఏరియాలో క్రేన్ తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని అక్కడ నుంచి మేము ఒక 10 మంది ఇక్కడ ఒకటి ప్లేస్ చేయడం జరిగింది. ఓకే. అండ్ అందులో రాతియా? ఇది సిమెంట్. ఓకే. సో ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు ఇంతకుముందు మీరు రాకముందుకు నేను మాట్లాడా, సో ఈ డిజైన్ మొత్తం మీరే చేసిరంటే నిజమేనా? అవునండి. ఓకే. అంటే అసలు ఏం జరిగింది? మనకి కుంభకోణంలో రాజరాజ చోళుడు ఆయన నిర్మించిన బృహదీశ్వర ఆలయం ఉంది కదా, అది శ్రీశైలం. అంటే నాకు చాలా ఇష్టం ఆ ఆర్కిటెక్చర్ అంటే. సో రెండింటిని కాంబినేషన్ గా ఓల్డ్ టైప్ ఉండాలి. జనరల్ గా మనకి అన్ని ఆలయాలు రెగ్యులర్ గానే ఉంటాయి కదా, కొంచెం నాకు ఇంకా ఓల్డ్ బ్యాక్ వెళ్ళాలి. ఆ బ్యాక్ ఏదైతే ఫీలింగ్ ఉందో ఆ ఫీలింగ్ రావాలని చెప్పి ఆ గోపురం అంతా ఇది చేయడం జరిగింది. ఆ పైన మీకు శివలింగం కనిపిస్తుంది కదా, ఆ శివలింగం ఆ టాప్ ఉంది కదా, ఆ టాప్ వాళ్ళు డిస్టర్బ్ చేస్తారనమాట, చిన్నగా ఏదో 4 sides కట్టేసి పెట్టేశారు. ఓకే. ఆ కంప్లీట్ టాప్ అండ్ శివలింగం మొత్తం నేను నా స్వహస్తాలతో చేయడం జరిగింది. చేసిన తర్వాత ఫినిషింగ్ వాళ్ళు చేశారు. అంటే మనమైతే మేస్త్రీలు కాదు, కాకపోతే మనకు రావాల్సినంత మనం సాటిస్ఫై అవ్వాలి కదా. నేను సాటిస్ఫై అయ్యే షేప్ మాత్రం నేను చేసేసి వదిలేస్తే వాళ్ళు ఫినిషింగ్ చేశారు. ఓకే. కానీ డిజైన్ డిఫరెంట్ గా చేసిరు, అంటే ఎక్కడ ఉన్నట్టు కాకుండా డిఫరెంట్ గా ఉండాలి అన్నట్టు. అంటే మీరు పురాతనంగా టెంపుల్ ఎట్లా ఉండనో అట్లా మనం పెడదామని చెప్పేసి చాలా బాగుంది. అంటే చూస్తుంటేనే వైట్ అండ్ గోల్డ్ ఇట్లా మొత్తం చెమకాయ ఇస్తుంది నిజం చెప్పాలంటే ఈ ఎండకి కూడా. మీరు ఈ కింద పార్ట్ ఉంది కదా, సేమ్ శ్రీశైలం మీరు చూడొచ్చు. అవునవును, సేమ్ అట్లాగే ఉంది. ఆ పైది వచ్చేసి మనకి బృహదీశ్వర ఆలయానికి పోలి ఉంటుంది, అది కాకపోతే రౌండ్ ఉంటుంది. నేను దాన్ని
షేప్ అంటే నలుదిక్కులు చేశాను. ఓకే. అయితే ఇంకో విషయం ఏంటంటే సో మనం టెంపుల్ కట్టేటప్పుడు ఎన్నో ఆటుపోట్లు మనం ఎదుర్కొంటా ఉంటాం. అసలు నిద్ర పట్టదు. సో నిద్రలో ఏదేదో వస్తూ ఉంటుంది. సో అట్లాంటివి ఏమన్నా సిచ్యుయేషన్స్ ఎదుర్కొన్నారా? డెఫినెట్లీ. ఒక టెంపుల్ స్టార్ట్ చేసి 4-5 ఏళ్ళు అవుతుంది. వాస్తవంగా చెప్పాలంటే అంటే మనం తిన్నా లేకపోతే బయటికి వెళ్ళినా ఏమైనా కూడా ఇదే టెంపుల్ ఎక్కడ వరకు రావాలి, ఇంకా అవ్వట్లేదు ప్రతిష్ట ఎప్పుడు అవుతుంది. అంటే కొందరు ఉన్నారు, అంటే ఇప్పుడు మనల్ని కావాలని అలానని కాదు, సార్ టెంపుల్ ఎప్పుడు అవుతుంటే ఫీలింగ్ ఏంటంటే చేయలేకపోతున్నా. ఇంకోటి ఏంటంటే మేము కాంట్రిబ్యూషన్స్ నేను ఎవరిని అడగలేదు. అంటే యూజువల్గా ఎవరైనా మా సమాజం గ్రూప్ ఉంటుంది, మేము గ్రూప్లో అడిగాము, వాళ్ళని ఇష్టపూర్వకంగా ఇస్తే తీసుకుంటాను తప్పించి మేము ఎవరిని జనరల్గా చందాలు ఏంటంటే ఇంటికి వెళ్ళిపోతారు. ఎక్కడ కూడా మనం అట్లా ఎక్కడ చందాలు చేయలేదు. ఈ ఆలయాన్ని ఎవరు ఇష్టపూర్వకంగా 5,000 ఇచ్చినా, రూపాయి ఇచ్చినా, 10 రూపాయలు ఇచ్చినా వాళ్ళు ఇక్కడ వచ్చి భగవంతుడి దగ్గర వచ్చి సమర్పిస్తేనే తీసుకున్నాం. వాళ్ళు ఇష్టపూర్వకంగా. మేము ఈ మనది కదా నువ్వు చందాలని చెప్పి కొన్ని చోట్ల చందాలు వసూలు తెలుసు కదా, మీరు ఇవ్వండి ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్పి అంటారు. ఎక్కడ అసలు అడగలేదు. మీరు జస్ట్ మన కన్స్ట్రక్షన్ అవుతుంది, శివాలయం నిర్మాణం అవుతుంది, మీరు వచ్చి పార్టిసిపేట్ చేయండి. ఓకే. మనకు కావాలి భక్తులు, అంతే. సో అంటే ఎప్పుడైనా మీకు దేవుడు కళలో రావడం కానీ ఇట్లా ఏమన్నా, అంటే కళలు కాదు కానీ ఫీల్ అయితే ఉంది నాకు. ఆ ఫీల్ ఉంది. ఆ భగవంతుడి సంకల్పం లేకపోతే ఇవాళ ఇది జరిగేది కాదని నేను అనుకుంటాను. అవును, నిజమే. అంటే ఇప్పుడు ఎందుకంటే ఎవరికి ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా కూడా మనకి ఒక్కొక్క సమయంలో డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్. మేము ఫస్ట్ అక్కడ వాటర్ ట్యాంక్ ఉంది. ఆ వాటర్ ట్యాంక్కి 4 రింగ్స్ 9,000 రూపీస్. ఓకే. అప్పుడు నా రియల్ ఎస్టేట్ బాగాలేక లేకపోతే నా బిజినెస్ బాగాలేక ఆ 9,000 రూపీస్ పెట్టాలంటేనే ఇబ్బంది ఉండేది. ఇది ఏం కాలేదు. ఇంకా ఫస్ట్ అది మావాడు తమ్ముడు ఉంటాడు సంతోష్ అని చెప్పి, వాడు అన్నాడు అన్న ఫస్ట్ ఇదైతే చేద్దాం అన్నాడు. అది చేసి మెల్లగా అప్పో ఏదో ఒకటి కంప్లీట్గా దగ్గర 60 lakhs వర్త్ వరకు ఇప్పుడు అంటే ఇంక ప్రతిష్టతో పాటు ఇంకెక్కువ అవుతుంది. 60 lakhs వర్త్ అయితే నా ఓన్ ఎక్స్పెండిచర్తో వర్క్ అయితే చేశాను. ఓకే. అంటే టెంపుల్ మొత్తం టెంపుల్ ఇదంతా కంప్లీట్గా 150 మందికి ఫంక్షన్ హాలు, మన టెంపుల్ రూము, 2 రూమ్స్ పంతులు ఉండడానికి. ఓకే. ఈ రూమ్స్ వచ్చేసి పంతులు ఉండడానికి. ఈ 2 రూమ్స్ పంతులు, ఒక సింగిల్ బెడ్రూమ్ టైప్, ఇది హాల్. ఓకే. సో అది అటాచ్డ్ టాయిలెట్. ఇది మళ్ళీ ఇక్కడ ఇది ఒకటి, అది ఆఫీస్ రూమ్, టెంపుల్ ఆఫీస్ రూమ్. ఓకే. సో ఇదంతా ఫంక్షన్ హాల్. ఇదంతా ఫంక్షన్. అంటే ఇది ఎందుకు పెట్టాలనుకున్నారు ఫంక్షన్ హాల్ ఎందుకు? అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు టెంపుల్ కడతాము, దాని తర్వాత నెక్స్ట్ ఏంటి పరిస్థితి, మనం పోషణ ఎట్లా, కాబట్టి టెంపుల్కి ఏమన్నా ఫంక్షన్స్ చిన్న ఫంక్షన్స్ ఏమైనా చేసుకుంటే ఆదాయం వస్తుందని చెప్పి. సో ఇక్కడ నుంచి ఇక్కడ మనకు కొంచెం హెల్ప్ అవుతుంది. అంటే పూజారులకు మనం శాలరీ ఇవ్వడం కానీ ఇంకా పూజ సామాన్లకు సంథింగ్ ఇట్లా ఉంటే హెల్ప్ అవుతుంది. అంటే ఇవాళ నేను ఉండొచ్చు, రేపు ఇంకోటి ఉండొచ్చు. సో మనిషి అనేది ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. కానీ వ్యవస్థ ఉండాలి కాబట్టి వ్యవస్థ నిర్మాణం చేస్తే రేపు నేను లేకపోయినా ఇంకెవరైనా నడిపినా కూడా ఆదాయం వస్తే టెంపుల్ నడిచిపోతుంది, ధూపదీప నైవేద్యాలు జరుగుతాయని చెప్పి అది. సో నాన్నగారి గురించి మీరు ఏమైనా చెప్పండి. అంటే నాన్నగారు ఎట్లా ఉంటుండే? మా ఫాదర్ అండి, ఆయన లోకల్ లీడర్ ఉండే, బాగా స్ట్రాంగెస్ట్ లీడర్ ఉండే. ఆ టైంలో 1986 ఆ టైంలో చాలా మల్కాజ్గిరిలో చాలా కార్యక్రమాలు చేశారు ఆయన. ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నీ చేశారు, ప్రజలు కూడా చాలా సేవ చేశారు. ఆ టైంలో మరి ఆయనకి ఏమనిపించిందో ఇక్కడ ఇంకా 2-3 టెంపుల్స్ ఆయన నిర్మించడం జరిగింది. ఫౌండర్ ఆయన. ఇది మా కుల సంఘానికి ఇచ్చారు. మిగతా ఏం చేశారంటే పబ్లిక్ హ్యాండ్ ఓవర్ చేశారు. ఓకే. సో అది పబ్లిక్లో ఉండే. ఈ పర్టికులర్ది వచ్చేసి నేను సరే ఇది చేద్దాం అన్న సంకల్పంతో పట్టుకున్నాను, అట్లా జరిగిపోయింది. మా ఫాదర్ కూడా ఏంటంటే టెంపుల్ అక్కడి నుంచి ఇక్కడ జరిపేటప్పుడు మా ఫాదర్ ఏమన్నారంటే చాలా కష్టం అవుతుందిరా, నువ్వు చాలా ఏదో ఈజీ అనుకుంటున్నావు, నువ్వు ఇక్కడ నుంచి జరిపేసినావు అక్కడ కట్టేస్తామని చెప్పి. టెంపుల్ అంటే అంత ఈజీ అంటే మనం అనుకుంటాం 4 గోడలు కట్టేసి గోపురం కట్టేసి అని అనుకుంటాము. టెంపుల్ అనేది 4 గోడలు కాదు, గోపురం కాదు, అదొక డివైన్ సిస్టమ్. అది ఆ సిస్టమ్ని నువ్వు బిల్డప్ చేయాలంటే అంత విషయం కాదన్నది. నేనేమనుకున్నా అంటే స్టార్ట్ చేసిన 1 year 2 years అయిపోతుంది అనుకున్నా. 4 నుంచి 5 సంవత్సరాలు పట్టింది మొత్తం కంప్లీట్ ఈ స్థాయికి రావడానికి. ఓకే. అయితే ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ అక్కడ చిన్న శివలింగం ఉండానన్నారు కదా, సో ఇక్కడ ఉంది, ఒకసారి మనము చూద్దాం. సో అంటే 2 శివలింగాలు, సో నందీశ్వరుడు ఉండే అక్కడ. సో సేమ్ యాజ్ డీస్గా ఇప్పుడు మళ్ళీ మీరు నందిని ప్రతిష్ఠించడం జరుగుతుంది, మళ్ళీ లోపల కొన్ని విగ్రహాలు పెట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ బాక్స్ కు ప్రత్యేక ఇది ఉంది, చరిత్ర ఉంది. ఫస్ట్ ఏం చేసామంటే కొన్ని పెద్ద ఆలయాలు ఉంటాయి కదా, ఆలయాలు ఏం చేస్తారంటే ఆ మూల విరాట్ని కదపకుండా ఫస్ట్ అయితే మొత్తం బైండ్ చేసేసి ఆ పైదంతా తీసి కడతారు. ఓకే. మేము తెలియకో లేకపోతే తెలుసో ఆ టైంలో ఏం చేసామంటే ఈ లింగం అక్కడ ఉన్నప్పుడు ఈ బాక్స్ పెట్టేసినాం. ఓకే. పెట్టేసి ఫిక్స్ చేసి పైదంతా తీసేసిన తర్వాత కిందది కూడా జరిపినాం. కింద జరిపితే ఏమవుతుంది, ఈ బాక్స్ మొత్తం
ఇట్లా అయిపోయింది, ఆహా, వంకర అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేసినాం అంటే అప్పుడున్న పరిస్థితికి ఏంటంటే ఇది బడ్జెట్ అనమాట. ఈ బాక్స్ చేసేసి పైదంతా తీసేసి కడితే బడ్జెట్ మా లెక్కలో. ఓకే, అది 3 times అయిపోయింది ఇక్కడ పక్కకి జరిపి పెట్టేసరికి. ఓకే, మళ్ళీ ఇక్కడ ప్రతిష్ఠ చేసి ఇక్కడ ఇది చేసేసరికి. సో ఇక్కడ రోజు పూజలు జరుగుతాయి? జరుగుతాయి, నిత్యం పూజలు జరుగుతాయి. అంటే ఇక్కడ కాలనీవాసులతోటి మీకు ఎట్లా సపోర్ట్ వస్తూ ఉంటుంది? అంటే కాలనీవాసులు వాళ్ళు వచ్చి పూజలు నిర్వహించుకుంటారు, దేవుని దర్శనం చేసుకుంటారు. ఓకే, సో అంటే ఇంకా కొన్ని గంటలలో మా ప్రతిష్ట జరగబోతుంది కాబట్టి సో మల్కాజిగిరి ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు? అంటే మల్కాజ్గిరి ప్రజలు మరి యావత్ దేశ ప్రజలు కానివ్వండి, తెలంగాణ ప్రజలు కానివ్వండి, ఎవరైనా కానీ భగవంతుడు మన అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుడు మనకి బోధించాడు. అదే ఈ ఆలయం ద్వారా లోక కళ్యాణం జరగాలని చెప్పి యావత్ మల్కాజ్గిరి ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ మర్కతలింగ శివుడి అనుగ్రహం పొందాలని చెప్పి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ఇంకా తరతరాలుగా ఈ ఆలయం ఉండాలని చెప్పి, ఈ ఆలయం ద్వారా ప్రజలకి మంచి జరగాలని చెప్పి దేవుడు ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను. సో మొత్తానికైతే విగ్రహ ప్రతిష్ట జరగబోతుంది. నేను మొత్తం టెంపుల్ మొత్తం చూసినా, ఇది ఫంక్షన్ హాల్, ఇక్కడ రూమ్స్ కట్టారు మీరు పూజారుల కోసం. ఆ రాయి గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నా, అంటే డిఫరెంట్గా ఉంది. అసలు రాయిని ఎక్కడి నుంచి తీసుకొని రావడం జరిగింది మీరు? యాక్చువల్గా ఏంటంటే ఈ గర్భగుడి కోసం మనము ఒక 10 to 12 feet లోపలికి తవ్వడం జరిగింది. ఓకే, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సెంటర్లో మాకు ఆ రాయి అంటే ఇట్లాంటివి చాలా ఉండే, చాలా పెద్ద పెద్దగా రౌండ్గా అట్లా ఉండే. ఓకే, బట్ నాకేమనిపించింది అంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంది, ఇది భగవంతుడు మనకి ఏదో సంకేతం ఇస్తున్నాడు, దీన్ని పెట్టుకోవాలన్నట్టు దీన్ని అక్కడ ప్లేస్ చేయడం జరిగింది. ఓకే, అక్కడ నుంచి జస్ట్ ఇక్కడికి మేము దీన్ని ఇట్లా నిలబెట్టాలంటే దగ్గర మధ్యాహ్నం 1 o'clock స్టార్ట్ చేస్తే సాయంత్రం 6ంటికి 20 మంది కలిసి ఇక్కడ పెట్టినాం మేము. ఓకే, అంతమంది ఉన్నా అవ్వలేదు. లాస్ట్ ఇంకా ఆ శంకరుణ్ణి తలుచుకుంటే సైడ్కి లేచింది, తర్వాత ప్లేస్ చేయడం జరిగింది. కానీ ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నారంటే వీళ్ళు. ఇంతకుముందుకు నందీశ్వరుడి గురించి చెప్పడం జరిగింది, అంటే అవి పై వరకు తీసుకెళ్లాలంటే ఎంత కష్టమైందని చెప్పేసి. దాని తర్వాత పైన గోపురం కూడా మీరే కట్టడం జరిగింది. సో ఇవన్నీ వింటుంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది నిజం చెప్పాలంటే. అంటే ఒక టెంపుల్ కట్టాలంటే ఇన్ని పరీక్షలు పెడతాడా దేవుడు అన్నట్టు. చాలా చాలా. సో ఇంకా ఇట్లాంటివి ఏమన్నా ఎదుర్కొన్నారా? అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఒక పని చేయాలంటే ఎప్పుడైనా ఎవరైనా సక్సెస్ కావాలి లేకపోతే పని చేయాలంటే ఫ్యామిలీ మెంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును, మా మదర్ కానీ, మా ఫాదర్ కానీ, మా సిస్టర్, మా తమ్ముడు, అట్లాగే మా బాబాయ్ కొడుకు వాడు సంతోష్ అని చెప్పాడు లేడు యాక్చువల్గా, వాడు సాయి, అట్లాగే మా విజయ్ కుమార్, ఇంకా చాలా మంది ఉన్నారు. సో ఆ కోలు వస్తే ఫ్యామిలీ ఏదైతే ఉందో నాకు చాలా సపోర్ట్ అండి. ఈ విషయంలో కాదు, ఏ విషయంలో సపోర్ట్. మెయిన్గా చెప్పాలంటే మా మిస్సెస్ ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఏమైనా కూడా సరే ఓకే అంటే హ్యాపీగా. ఇప్పుడు మనకి ఒక సుఖం వస్తే అందరు హ్యాపీగా ఉంటారు, సుఖంగానే సంతోషం వస్తాయి. కానీ కష్టం వచ్చినా కూడా ఏమి ఫీల్ కాకుండా చలో అప్పుడు సుఖం వచ్చినప్పుడు ఎట్లా ఉంటామో సేమ్ అదే పరిస్థితిలో కష్టం వచ్చినా కూడా ఏమి ఇబ్బంది పెట్టకుండా, తను ఇబ్బంది పడకుండా నన్ను ఇంకా హ్యాపీగా పెట్టేసి ఇంతవరకు ఈ స్థాయి వరకు అంటే హెల్ప్ చేయడం జరిగింది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. సో అంటే భార్యాభర్తలు అంటేనే అసలు మొత్తం కలిసికట్టుగా చేయడం, అంటే శివపార్వతుల్లాగా మీరు ఉండి సో టెంపుల్నే మీరు నిర్మించబోతున్నారు. సో మొత్తం అయిపోయింది, ఇప్పుడు ప్రతిష్ఠ జరగబోతుంది. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉందండి, చాలా హ్యాపీగా, అసలు మర్చిపోలేను. ఓకే, సో జ్యోతిర్లింగాలను మొత్తం మీరు దర్శించడం జరిగిందా? నేను 12 జ్యోతిర్లింగాలు నా దర్శనం అయిపోయింది. ఈవెన్ ఎక్కడ శివాలయం వెళ్ళినా, ఏ దేవాలయం అయినా, ఏ జ్యోతిర్లింగాలు వెళ్ళినా కూడా నాకు ఇక్కడ ఈ గుడే గుర్తొచ్చేది. ఎందుకంటే ఏదైనా కంప్లీట్ కావాలి, మనం స్టార్ట్ చేసాము, ఇన్ని రోజుల నుంచి లింగం పక్కన పెట్టాము, అక్కడ పూజ జరుగుతుంది. ఇప్పుడు మనమైతే ఇప్పుడు సపోజ్ మనం ఉన్నాము, మనం ఎప్పుడైనా కానీ ఒక మంచి ప్లేస్లో ఉండాలని ట్రై చేస్తాం. అవును. సో ఇక్కడ లింగాన్ని తీసుకెళ్ళి అక్కడ కొంచెం పెట్టాం కాబట్టి నాకే అదే మనకే కొంచెం సెల్ఫ్ ఇది ఉంది నాకు. సో తొందరగా అవ్వాలని చెప్పి కోరికతోని ఇప్పుడు ఈ పరిస్థితిలో అంటే ఇన్ని కష్టాలు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొని ఇంకా రకరకాలుగా ఉంటారు. ఎప్పుడు ఈయన గుడి కడతాడు, ఎప్పుడు కడతాడు, కట్టడానికి సహకరించడం వేరు, సహకరించకపోయినా న్యూట్రల్గా ఉండడం వేరు, కట్టేటప్పుడు డిస్టర్బ్ చేయడం వేరు. ఎందుకంటే వెనకటికి మన రాముడిని తీసుకొని ఎక్కడ తీసుకొని ఎవరిని తీసుకున్నా కూడా మంచి పని చేసే వాళ్ళకి డెఫినెట్గా అది ఆ పిన్ పాయింట్స్ అంటే ఉంటాయి, చాలా ఉన్నాయి. చాలా ఉన్నా కూడా వాటిని అన్నింటినీ మంచిగా రిసీవ్ చేసుకొని వాళ్ళు ముళ్ళులు వేస్తుంటే మనం పూలలాగా స్వీకరించి చలో భయ్ మీరు కూడా చెప్పింది కరెక్టే కదా, మనం ఇన్ని రోజులు ఎందుకు చేయాలని చెప్పి అట్లా రిసీవ్ చేసుకొని ఈరోజు ఈ స్థాయికి కట్టడం జరిగింది. ఆ భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. మా మదర్ ఫాదర్, మా తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్ల ఈరోజు ఈ స్థాయికి ఆలయం జరిగింది. నా లైఫ్ కూడా చాలా బాగుంది. మెయిన్గా ముఖ్యంగా మా తల్లిదండ్రులు నాకు ఈ జన్మనిచ్చినందుకు, ఈ కార్యక్రమం చేసే అవకాశం ఇచ్చినందుకు భగవంతుడికి నేను రుణపడి ఉన్నా జీవితం. ఓకే. ఇంకో విషయం ఏంటంటే
1986లో ఎప్పుడైతే నాన్నగారు ఆలయం ప్లేస్ ఇచ్చి ఆలయం నిర్మాణించారో పూర్వ సభ్యులు పాపం చాలామంది ఉండే, వాళ్ళందరూ ఏజ్డ్ పర్సన్స్, వాళ్ళు ఇప్పుడు రాలేకపోతున్నారు, కొందరు లేరు. సో వాళ్ళు ప్లస్ ఇప్పుడున్న ప్రస్తుత సభ్యులు అందరూ కలిసి ఈ అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరాటంకంగా మాకు జనరల్గా బసవేశ్వర జయంతి, తర్వాత మహాశివరాత్రి ఒకటి, రేణుకాచార్య జయంతి ఒకటి, అన్నదాన కార్యక్రమాలు, ఎన్నో రకాల భజన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వాళ్ళందరి సహకారంతో ఈరోజు ఈ ఆలయం ఏదైతే ఉందో నిలబడింది. కాబట్టి పూర్వ సభ్యులు ప్రస్తుత సభ్యులందరినీ కూడా నేను మననం చేసుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఒక చెట్టు ఎదగాలంటే వాటర్ చాలా ఇంపార్టెంట్. చెట్టు పెట్టడంతో పాటు వాటర్ రోజు మనకు డ్రాప్ అయిన వాటర్ అవసరం. సో అలాగే ఇక్కడ ఉన్న మా సభ్యులందరి సహకారం కూడా ఉంటుందని కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే. అయితే ఇంతకుముందు నేను ఇక్కడికి టెంపుల్ దగ్గరికి వచ్చేటప్పుడు సాయిబాబా టెంపుల్ ఉంది. సో అక్కడ నేను ఒక దగ్గర ఒక పేరు చూడడం జరిగింది. ఇప్పుడు మీరు ఇంతకుముందు మీ నాన్నగారి పేరు చెప్పినప్పుడు అది మీ నాన్నగారి పేరు అనిపించింది. అంటే ఈ టెంపుల్స్ కూడా మీరే కట్టియడం జరిగిందా? లేదు, యాక్చువల్గా ల్యాండ్ ఇవ్వడం జరిగింది. సో ఇక పాత విషయాలు ఎందుకు కానీ. అయితే ఇంకోటి ఏంటంటే మనకి నేరేడుమెట్లో బసవేశ్వర విగ్రహం ఉంది. మా వీరశైవులకి బసవేశ్వర ఆరాధ్య గురువు అనమాట. ఓకే. ఆయన విగ్రహం 2018లో నా ఓన్ ఎక్స్పెండిచర్తో దగ్గర దాదాపు 5 లక్షలు ఖర్చు చేసి మా కమ్యూనిటీ గుర్తింపు వచ్చేటట్టు అది కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే. ఓకే. సో మల్కాజిగిరి ప్రజలందరికీ సో మంచి టెంపుల్ రాబోతుంది. సో కొన్ని గంటలల్లా సో మీరు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే అంటే మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు కానీ, ఏమైనా ఆర్థిక ఇబ్బందులు కానీ, సో ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నా కానీ సో మొత్తం పోతాయి. ఎందుకంటే మరకత లింగం అనేది ఒక లింగం యొక్క ప్రత్యేకత ఎవరికి తెలియదు. ఇంకోటి ఇక్కడ నార్మల్గా మన హైదరాబాద్లోనే నాకు తెలిసి నాగోల్లో ఒక దగ్గర, ఇంకోటి శంకరపల్లి దగ్గర ఉంది అంతే. ఇప్పటివరకు ఇంకెక్కడ లేదు టెంపుల్. సో ఇక్కడ మల్కాజిగిరి శివనగర్లో సో ప్రతిష్ట జరగబోతుంది 24, 25, 26. సో మీరు అందరు రావాలి. సో గ్రాండ్ సక్సెస్ఫుల్గా చేయాలి. సో విగ్రహ ప్రతిష్ట అని చెప్పేసి నా మనస్ఫూర్తిగా శివ స్టూడియోస్ త్రూ నేను కోరుకుంటున్నా. సో నేను కూడా రాబోతున్నా. సో మీరు కూడా రావాలి. సో ఫైనల్గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మన మల్కాజిగిరి ప్రజలకు? సో మల్కాజిగిరి ప్రజలందరూ కూడా ఈ మరకత శివలింగ ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేసి వారి ఏదైతే ఆర్థిక సమస్యలు కానీ లేకపోతే ఇంకే సమస్యలు కానీ ఈ శివలింగాన్ని దర్శించి వాటి నుంచి ఉపశమనం పొందాలని చెప్పి ఆ భగవంతుడి సంపూర్ణ అనుగ్రహం పొంది యావత్ మల్కాజిగిరి ప్రజలే కాదు యావత్ సృష్టి కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ.